హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సోషల్ మీడియా మార్కెటింగ్ ఎఫెక్టివ్గా చేయడానికి డిఫరెంట్ టిప్స్ ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ని ఎఫెక్టివ్గా చేయాలి అంటే మీకు ఫస్ట్ ఏంటంటే కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. అడ్వర్టైజింగ్ కాకుండా ఫస్ట్ కంటెంట్ అంటే హెల్ప్ఫుల్ కంటెంట్ అన్నది మీరు ఎంత కంటెంట్ క్రియేట్ చేస్తారో అంత కంటెంట్ అన్నది మీరు కంటెంట్ మీద మ్యాక్సిమం ఫోకస్ చేస్తే మీ యొక్క సోషల్ మీడియా మార్కెటింగ్ ఏమైనా మీరు విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మీరు ఫస్ట్ ఫేస్బుక్ పేజ్ మన 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనకి ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ట్విట్టర్, లింక్డ్ఇన్. వీటిలో ఏంటంటే మీరు ప్రొఫైల్స్ ఓపెన్ చేయాలి ఫస్ట్. సో వన్స్ ప్రొఫైల్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ పర్సనల్ బ్రాండ్ అయితే మీ పర్సనల్ నేమ్తో క్రియేట్ చేసుకోండి. లేదా మీరు కంపెనీ బ్రాండ్ అయితే కంపెనీ బ్రాండ్ అయితే లోగో ఉంటుంది. పర్సనల్ బ్రాండ్ అయితే మీ ఫోటో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయవలసింది ఏంటంటే పర్సనల్ బ్రాండ్ అయితే మీ యొక్క బ్యూటిఫుల్ మీ ప్రొఫెషనల్ ఫోటో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో రెగ్యులర్గా కంటెంట్ అనేది ఇవ్వండి. ఓకే, ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు అనుకో, యూట్యూబ్ ఛానల్ మినిమం వీక్లీ 1 వీడియో మెయింటైన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి అది ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లో అంటే రీల్స్ చేయండి. సో ఇక్కడ రీల్ చేసేటప్పుడు కూడా మీరు ఒక టెక్నిక్ వాడచ్చు. ఆల్రెడీ యూట్యూబ్లో లాంగ్ ఫామ్ వీడియో చేస్తారు. ఓకే, యూట్యూబ్లో ఆల్రెడీ లాంగ్ ఫామ్ వీడియో చేస్తారు కాబట్టి ఆ లాంగ్ ఫామ్ వీడియోస్ని షార్ట్ ఫామ్ వీడియోస్ కింద కన్వర్ట్ చేసి సో డిఫరెంట్ టూల్స్ లైక్ ఫిల్మోరా కానీ, కాన్వా కానీ ఇటువంటి టూల్స్ తోటి మీరు ఏంటంటే లాంగ్ ఫామ్ వీడియోస్ షార్ట్ ఫామ్ వీడియోస్ కింద కన్వర్ట్ చేసి సో వాటిని మీరు ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని, యూట్యూబ్లో షార్ట్స్ ఈ విధంగా రీపర్పజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీకు కంటెంట్ అన్నదే పదే క్రియేట్ చేయడం అవసరం లేదు. ఉన్న కంటెంట్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు బ్లాగ్ రన్ చేస్తున్నారు అనుకోండి, ఆ బ్లాగ్ కంటెంట్ని యూట్యూబ్ వీడియో కింద కన్వర్ట్ చేయండి. వన్స్ యూట్యూబ్ వీడియో అయిన తర్వాత ఆ యూట్యూబ్ వీడియోని షార్ట్స్ కింద కన్వర్ట్ చేయండి. ఈ విధంగా మీరు కాంటెంట్ రీపర్పజింగ్ చేసి మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్కి లాట్ ఆఫ్ కాంటెంట్ అయితే క్రియేట్ చేయొచ్చు. వన్స్ మీరు వీడియో కంటెంట్ జస్ట్ వీడియో కట్ చేసి రాక ఇవ్వండి. సో నెక్స్ట్ ఏంటి అందులో నుంచి ఆడియో క్లిప్ ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రజెంటేషన్ స్టైల్లో వీడియో క్రియేట్ చేయండి. అలా కూడా మీరు కంటెంట్ మీరు రీపర్పజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే అడ్వర్టైజింగ్. సో ఈ ఫేస్బుక్ యాడ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ యాడ్ చూసినా మీ యొక్క కంటెంట్ ఇంకా ఎక్కువ పర్సన్స్కి రెలవెంట్ పీపుల్కి వెళ్ళే విధంగా యాడ్స్ ద్వారా బూస్టప్ చేయండి. సో ఓకే, బూస్టప్ అంటే బూస్ట్ బటన్ క్లిక్ చేయకండి. డైరెక్ట్గా ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్కి వెళ్ళి అక్కడి నుంచి యాడ్స్ రన్ చేయండి. అక్కడి నుంచి యాడ్స్ రన్ చేస్తే మనకి ఏంటంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ మన గోల్ ఏంటనేది క్లియర్గా డిఫైన్ చేయాలి. కాబట్టి మీరు ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ నుంచి యాడ్స్ రన్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో డిఫరెంట్ పీపుల్ మీ ఆల్రెడీ మీతో కొంతమంది 10,000 ఫాలోవర్స్ ఉన్నవారు, 1 lakh ఫాలోవర్స్, 50,000 ఫాలో అంటే 1,000 to 1 lakh ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫైండ్ అవుట్ చేసేసి సో వాళ్ళతో కొలాబరేట్ అవ్వండి. సో ఓకే, వాళ్ళతో కొలాబరేట్ అవ్వి సో దీనివల్ల కొలాబరేషన్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీ యొక్క ఫాలోయింగ్ బేస్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎప్పుడైతే మీ ఫాలోయింగ్ బేస్ అనేది ఫాస్ట్గా గ్రో అయిందో మీకు లీడ్స్ అనేది కూడా ఫాస్ట్గా వస్తాయి. సో వన్స్ మీకు లీడ్స్ అనేది మోర్ వస్తే సేల్స్ కూడా మోర్ వస్తే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోండి. మీ సోషల్ మీడియాని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుని మీ యొక్క బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.